నమస్తే ఫ్రెండ్స్, ఆహారాజమండ్రి రుచులకు స్వాగతం. ఈరోజు మనం పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన హెల్దీ అండ్ టేస్టీ పన్నీర్ చీజ్ శాండ్విచ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ శాండ్విచ్ని 2 విధాలుగా ఎలా చేసుకోవాలో చేసి చూపించామండి. మొదటి పద్ధతి శాండ్విచ్ మేకర్లో చేసాము, రెండో పద్ధతిలో ప్యాన్ మీద చేసాము. ఇలా గనక మీరు చేసుకుంటే ఆ శాండ్విచ్ని తింటే గనక ఎవరైనా ఆహా అనాల్సిందే. ఈ శాండ్విచ్కి మా ఇంట్లో ఒక స్టోరీ ఉందండి, అదేంటో లాస్ట్లో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 4, పన్నీరు 25 గ్రాములు, టమాటో 2, క్యాప్సికమ్ 1, ఆనియన్ 1, చీజ్ స్లైసెస్ 2, మైనీస్ 1 స్పూన్, బటర్ 2 స్పూన్స్. ముందుగా బ్రెడ్ స్లైస్ తీసుకుని దానికి చీజ్ బ్రెడ్ అంతా ఇలాగా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. తర్వాత టమాటో, పన్నీర్, క్యాప్సికమ్, ఉల్లిపాయని చాప్ చేసుకుని ఇలాగా స్లైసెస్గా చాప్ చేసుకుని ఇలాగ బ్రెడ్ మీద ప్లేస్ చేసుకోవాలి. టమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు ముందు పెట్టుకుని వాటి మీద ఉల్లిపాయ ముక్కలు, లాస్ట్లో పన్నీర్ ఇలాగ బ్రెడ్ మీద వేసుకుని దాని మీద కొంచెం పెప్పర్ ఆ పన్నీర్ ముక్కల మీద, అప్పుడు పన్నీర్ టేస్ట్ బాగుంటుందండి. పించ్ ఆఫ్ సాల్ట్ అన్నమాట వేసుకుంటే మనకి టేస్టీగా ఉంటాయి. దానిపైన మైనీస్ చూసారుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రెడ్ మీద అప్లై చేసుకుని ఇప్పుడు చీజ్ స్లైసెస్ 2 అలాగ ప్లేస్ చేసుకుని ఇంకో బ్రెడ్ తీసుకుని బటర్ అప్లై చేసి దాన్ని క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ శాండ్విచ్ మేకర్లో కొంచెం బటర్ వేసి ఒక 5 minutes ఇలాగ బటర్ పూసి క్లోజ్ చేస్తాం. ఓపెన్ చేస్తే ఒకవైపు కింద కాలి ఉంటుంది, ఇంకోవైపు ఇలాగ లైట్ గోల్డెన్ షేడ్లో రావాలండి. ఇట్ సైడ్ ఒక 5 minutes అలాగే ఈవెన్గా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. బ్రెడ్ 5 minutes అయితే సరిపోతుందండి. ఈచ్ సైడ్ 5 minutes సరిపోతుంది మనకి. మన పన్నీర్ చీజ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ పద్ధతి చూద్దాము. ప్యాన్ మీద బటర్ వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బటర్ రాసుకుని బ్రెడ్ స్లైస్ని ఇలా పెట్టి ఒక ప్లేట్ పెట్టుకుని కొంచెం బరువు పెట్టాలండి. ఒక బౌల్లో వాటర్ పోసుకుని మేము ఇలా పెట్టాము. ఆ బరువుకి ఆ టమాటో, క్యాప్సికమ్ మొత్తం కుక్ అవుతాయి. దీని మీద కూడా బటర్ ఇందాక ఎలా అప్లై చేసుకున్నామో అలాగే అప్లై చేసుకుందాం. చూసారుగా, మళ్ళీ సేమ్ ప్లేట్ పెట్టుకుని బరువు పెట్టుకుని ఒక 5 minutes అయితే సరిపోతుందండి. ఇందాక చెప్పాను కదా ఈ శాండ్విచ్కి ఒక స్టోరీ ఉందని. అదేంటంటే మా అత్తమ్మ వాళ్ళ పిల్లల కోసం నేర్చుకున్నారు ఈ శాండ్విచ్ని. మనం అనుకుంటూ ఉంటాం ఎప్పుడు పిల్లలు మాత్రమే తింటారు ఇష్టంగా అని, కానీ ఒకసారి మా అత్తమ్మ వాళ్ళ అమ్మగారికి ఈ శాండ్విచెస్ని పెట్టారండి. ఆవిడ ముందు వద్దు వద్దు అన్నారు. తర్వాత మేము బలవంతం చేస్తే ఒక చిన్న బైట్ టేస్ట్ చేశారనమాట. ఈ శాండ్విచెస్కి ఫిదా అయిపోయి ఇంటికి వచ్చిన ప్రతిసారి ఇవి అడిగి మరీ కన్ఫామ్గా చేయించుకునేవాళ్ళండి. వాళ్ళనే కాదు, మా రిలేటివ్స్ పిల్లలు కూడా వచ్చినప్పుడు ఈ శాండ్విచెస్ చేసేవాళ్ళండి. పిల్లల కన్నా ముందు పెద్దవాళ్ళే ఎక్కువ తినేవాళ్ళు. సో మన శాండ్విచెస్ అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ ఆహా రాజమండ్రి రుచులు. వెళ్ళొస్తానండి.